హైదరాబాద్ లో అక్రమ కల్తీ దందాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి ఆహార పదార్థాలను కల్తీ చేసి విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా బిర్యానీ ప్రియులకు ఝలకిస్తున్నాడు ఓ కేటుగాడు. 4 రోజులుగా ఫ్రిడ్జ్ లో ఉంచిన బిర్యానీని ఆన్లైన్ ద్వారా విక్రయాలు జరుపుతున్నాడు. లక్కీ బిర్యానీ అండ్ షోర్మా పేరుతో బంజారాహిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో బిర్యానీ విక్రయిస్తున్నాడు. ఫ్రిడ్జ్ లో ఉంచిన బిర్యానీని ఓవెన్ లో వేడి చేసి జొమాటో, స్విగ్గీ ద్వారా విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో అక్రమ అలాగే కల్తీ దందాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతి ఆహార పదార్థాలను కల్తీ చేసి విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. తినే ప్రతి ఆహారాన్ని ఇటు ఐస్ క్రీమ్ కావచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, అలాగే కుళ్ళిపోయిన మాంసాన్ని ఎక్కడికక్కడ అధికారులు ఈ విధంగా తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ కేటుగాళ్ల తీరు మాత్రం ఏమాత్రం వారిలో మార్పు అన్నది లేదు. అయినా కూడా అదే విధంగా కల్తీ దందా అన్నది యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. తాజాగా బిర్యానీ ప్రియులకు కేటుగాడు ఝలకిస్తున్నాడు. 4 రోజులుగా ఫ్రిడ్జ్ లో ఉంచిన బిర్యానీని ఆన్లైన్ ద్వారా విక్రయాలు జరుపుతున్నాడు. లక్కీ బిర్యానీ అండ్ షోర్మా పేరుతో బంజారాహిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో బిర్యానీ విక్రయిస్తున్నాడు. అయితే ఫ్రిడ్జ్ లో ఉంచిన బిర్యానీని ఓవెన్ లో వేడి చేసి జొమాటో, స్విగ్గీ ద్వారా విక్రయిస్తున్నారు. అయితే కస్టమర్స్ దీనిపైన ఫిర్యాదు చేయడంతో పోలీసులు విషయం తెలుసుకుని దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతని అపార్ట్మెంట్ కి వెళ్లి అక్కడున్న కుళ్ళిపోయిన మాంసాన్ని అలాగే ఫ్రిడ్జ్ లో ఉంచిన బిర్యానీని సైతం స్వాధీనం చేసుకుని ఆ కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు.